మనం ఉన్న సమాజాన్ని బట్టి కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొంతమంది అన్యుల్లోంచి దేవుని వైపు తిరగటానికి ఇష్టపడేటువంటి వాళ్ళు మనం పెట్టినటువంటి సెక్షన్స్ను బట్టి కొంతమంది దేవుని వైపుకు రావట్లా. చర్చికి రావాలని, యేసు ప్రభు మాటలు వినాలని, ఆ పాటలు వినాలని, నేను కూడా ఆయన బిడ్డగా నడవాలని నాకు ఆశ ఉందన్నా. కానీ నా కుటుంబం ఇంకా నా కుటుంబం దేవుణ్ణి తెలుసుకోలేదు. నేనే ఈ మధ్యకాలంలో కొంచెం ఆ మాటలకి చెవి పెట్టాను. నాకు రావాలని ఉంది, కానీ రాగానే ముందు బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, కలర్ బట్ట కట్టడం తీసేయాలి, మంగళసూత్రం తీసేయాలి, తెల్ల బట్ట కట్టుకోవాలి. మరి మా ఆచారం ప్రకారం ఏమో ముండమోపళ్ళే తెల్ల బట్ట కడతారన్నా. భర్తను కోల్పోయిన వాళ్ళు ఈ బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, పూలు తీసేస్తారు, మంగళసూత్రం తీసేస్తారు, కలర్ బట్ట తీసేస్తారు, తెల్ల బట్ట వాళ్ళు కట్టుకుంటారు. ఎందుకంటే భర్తను కోల్పోయి వైధవ్య ప్రాప్తి పొందింది విధవరాలు అని. మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అన్నీ తీసేసి ఆ తెల్ల బట్ట కట్టుకొని తిరుగుతూ ఉంటే మీరేమో పరిశుద్ధరాలు అంటారు, మా సమాజమేమో విధవరాలు అంటారు. అందుకే దీనికి భయపడే నేను తెగించి అడుగేయలేకపోతున్నాను అని అన్నవాళ్ళు ఉన్నారు.